తర్వాత ఇదే ఎలీషా దగ్గర ఒక పాఠం ఉందండి. 4వ అధ్యాయం చూస్తే గనురాలైన స్త్రీ అని షునేమీరాల గురించి రాస్తాడు. షునేము స్త్రీ, ఆమె ఎలీషాని బ్రతిమాలిద్ది, మా ఇంటికి రండి, మీరు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు, షునేం పట్టణానికి వచ్చినప్పుడల్లా మా ఇంటికి వచ్చి అంత భోంచేసి వెళ్ళండి అని ఆ పిచ్చి తల్లి కోరింది. మంచిది, చాలా జ్ఞానం కలిగింది, భక్తులను గుర్తించగలిగింది. ఆమె అంటదండి తన భర్తతో, చూడండి ఏమందో 9వ వచనం, 9వ వచనం. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుతును. కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదము. అతడు మన యొద్దకు వచ్చున్నప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా ఏమని అన్నదంటే, ఆమె గుర్తించిందండి, మన యొద్దకు వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తిగల దైవజనుడు, భక్తుడు అంది. ఏం చూసి భక్తుడు అంది? ఇక్కడ భక్తుల లక్షణాలు మళ్ళీ కొన్ని గుర్తు రాసుకోవచ్చు మనం మంచిగా. ఏం కనపడింది ఆయనలో? మన ఇంటికి వచ్చుచూ పోవచ్చు ఉన్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదునండి అంది భర్తతో. దేవునికి స్తోత్రం. మరి ఎలీషాతో పాటు గెహజీ కూడా ఉన్నాడు, ఇద్దరు ఉన్నారు. వాస్తవంగా ఆమె ఏమనాలంటే, మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్నవారు భక్తిగల దైవజనులు అని నేను ఎరుగుదును అనాలి. పోవచ్చున్నవాడు భక్తిగల దైవజనుడు. మరి గెహజీ సంగతో? ఎలీషా పరిచారు కూడా ఆయన అంటే ఉంటాడుగా, ఉన్నాడని ఉంది బైబిల్లో. అంటే షునేము స్త్రీ ఎంత జ్ఞానవంతురాలంటే, అయ్యా నువ్వు భక్తిపరుడివి అని నేను నా ఇంటికి నిన్ను ఆహ్వానిస్తున్నాను, రండి, ఏదో నాకున్న దానిలో అంత ఆతిథ్యం చేస్తాను, వచ్చినప్పుడల్లా మా ఇంటి అంత ఆహారం పుచ్చుకొని వెళ్ళండి, అంతే, నాకు ఇంకేం వద్దయ్యా అన్నది భక్తి కలిగిన స్త్రీ. ఆమె కూడా వచ్చిన వ్యక్తిని అబ్జర్వ్ చేసిందండి. భక్తుడని నా ఇంటికి ఆహ్వానించాను, భక్తుడిలానే ఉన్నాడా లేకపోతే బలహీనుడా, ఆయన క్రమం ఎలాగున్నదని పరిశీలించింది. ఎట్లా ఉందో తెలుసా? వెతికిన వంక చిక్కట్లా వస్తున్నాడు, గంభీరంగా ఆమె ఇచ్చిన ఆతిథ్యం ఏదో పొందుతున్నాడు, గంభీరంగా వెళ్ళిపోతున్నాడు తప్ప ఎక్కడ ఏ విధమైన మెతక ధోరణి ఆయన దగ్గర కనపడలా. గెహజీని కానీ మనం చూస్తే అంత పరిశీలన చేస్తూ ఉంటాడు. ఎట్లుంది, వీళ్ళ ఆయన ఎట్టున్నాడు, ఏం వయసు ఎంత, ఆయన వయసు ఎంత, ఏమేమో యవనస్తురాల్లాగా ఉంది, వాళ్ళ ఆయన ఏంది ముసలోళ్ళలాగున్నాడు, ఇట్లాంటి పరిశీలనని గెహజీ చేశాడు. ఆ కిందికి చదివితే ఉంటుంది. ఇవేం పట్టించుకోవట్లా. ఆమె భక్తి కలిగిన స్త్రీ ఇంటికి ఆహ్వానించింది, ఆతిథ్యం ఇచ్చింది, అంతవరకు పొంది వెళ్ళిపోతున్నాడు. చాలా గంభీరంగా ఉంటుంది ఆయన వ్యవహారం. ఇంకా చెప్పాలంటే ఎలా ఉందంటే, క్రమముగా ఉన్నాడు. ఏవైతే ముందు పెట్టిందో ఇంతవరకు తిని లేచి వెళ్ళిపోతున్నాడు. ఏంటి పప్పుచారా, చికెన్ చేయలేదా? అబ్బో పప్పుచారు నేను తిననుగా. ఇది కోడిగుడ్డ, పిల్లనేసారు, దీని తల్లేది అన్నట్టు ఒక ఆయన కోడిగుడ్డు చూసి, ఇది పిల్ల, దీని తల్లి ఎక్కడ? గుడ్డు తల్లి ఎవరు? దేవునికి స్తోత్రం. ఏమండి, పిల్లనేసారా తల్లినేసారా అన్నది కాదు, ప్లేట్లో పెట్టింది. ప్రభు ఏమన్నాడు? మీ ముందు ఉంచినవి, మీ ముందు పెట్టినవేవో తినుడే అన్నాడు. కొంతమంది ఫలానా మటనా, అబ్బో నేను తిన్ననుగా, అబ్బో నేను తిన్ననుగా, ఫలానా కూర, అబ్బో నేను తిన్ననుగా. అట్లయితే ఒక మెట్టు దిగినట్టే.
అట్టయితే ఒక మెట్టు దిగినట్టే. ఈ ఎగస్ట్రాలు ఏమి లేవు. ఆహారం పెడుతుంది, శుభ్రంగా ప్రార్థన చేసుకుంటున్నాడు, తింటున్నాడు, కూర్చొని ఆమెతో ఏదమ్మా సంగతులు, మీ ఇంటి పక్క వాళ్ళు ఏం చేస్తుంటారు, ఇంటి వెనక వాళ్ళు ఏం చేస్తుంటారు, బాగుండవా, నువ్వేం చేస్తున్నావు, ఎట్టుండవు, ఇట్లాంటి సోది మీటింగులు ఏమి ఇట్లా, పోస్కోల్ మీటింగులు ఏం మాట్లాడట్లా, అనవసరపు సుత్తివాగుడు ఏం వాగట్లా, అసలు మాట్లాడట్లా. మనిషి వస్తున్నాడు, సైలెంట్గా ఉంటున్నాడు, ఏదో దీవిస్తున్నాడు, అంత తింటున్నాడు, ప్రార్థన చేసుకొని ఇక ప్రశాంతంగా అమ్మ దేవుడు నేను దీవించుగాక బయలుదేరుతున్నాను తల్లి అని వెళ్ళిపోతున్నాడు. ఆ మనిషిని పట్టుకుందామంటే ఏ పాయింట్లో చిక్కట్లా. గుర్తుపెట్టుకోవాలి, ఇది సేవకులు, విశ్వాసులు, భక్తిపరులు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైనా నిన్ను ఏ ఇంటికైనా దేవుడు కృపను బట్టి ఆహ్వానించి ఆతిథ్యం చేస్తే నీ ముందు పెట్టిన దాన్ని ప్రార్థన చేసుకొని తినాలి. కొంతమంది నేను అది తిన్నాను, నేను ఇది తిన్నా అంటారు. చైనా దేశానికి ఒకవేళ కర్మకాల మిషనరీగా నువ్వు పోతే ప్లేట్లో కప్పన పెడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 స్పూన్లు ఇచ్చి కప్పని ఫ్రై చేసి తీసుకొచ్చి ముందు పెడతారు. ఇంకా ఎక్కువ ప్రోటీన్స్ నీకు కావాలంటే పచ్చి కప్పని కాస్త కొర ప్రాణంతో ఉన్నదాన్ని తీసుకొచ్చి నీ ముందు పెట్టి నువ్వే ఓపెన్ చేసుకొని తినేసేయండి సార్ అని 2-3 ఆకులు అలువులు పెడతారు. ఏదో జావ లాంటిది పోతారు దాని మీద, ఇంకా క్రీమ్ లాగా తినమని. దండం పెట్టి పరిగెత్తాలి. ఇక చైనా దేశంలో సేవ చేయను మొర్రో అనుకుంటా. నేను తిన్నంటే ఫీల్ అవుతారు వాళ్ళు. తినేది అదే, మరి ఏం చేద్దాం. నాగాలాండ్ లాంటి ప్రదేశంలోకి పోయావంటే ఎందుకు వాళ్ళు తినేది, కుక్క కనపడిందంటే పండగే వాళ్ళకి. తింటారండి. సేవకు వచ్చినప్పుడు దేవుని భక్తిలోకి వచ్చినప్పుడు ఎట్లుండాలి, ఎగస్టాలు ఉండకూడదు. దేవా నీకు స్తోత్రం. ఇప్పుడు చీమలో ఉన్న అన్నం తినాలంటే నా వల్ల కాదు. నేను ఇట్టున్నా కదా, మహానిష్ట. తినే ఫుడ్లో ఇంత నలక కనపడ్డా తినను. శుభ్రంగా గ్రేడ్ చేయాలి. అప్పుడప్పుడు అన్నంలో తెల్ల పురుగు వస్తుంది, వాళ్ళు సరిగా కానీ క్లీన్ చేయకపోతే. నల్ల పురుగు కాదు, తెల్ల పురుగు వస్తుంది. ఐడియా ఉందా? అది తగిలిందంటే అన్నం అంత అన్నం అయినా సరే వదిలేస్తాను. నా వల్ల కాదు. నూకలన్నమైనా తింటాను, కానీ అది కనపడిందంటే నా వల్ల కాదు. చీమ కనపడిందా సరే, కళ్ళు పోయిన దాకా అన్నీ వెతుక్కొని అన్నిటినీ ఒడ్డుకు చేర్చి, ఏటిని చీమలన్నిటిని ఒడ్డుకు చేర్చి అప్పుడు తింటాను అన్నం. ఒకసారి ఒక ప్రాంతానికి వెళ్ళాను, వాక్యం అయిపోయింది, ఆకలి నకనకలాడుతున్నాను. నేను నాతో పాటు ఇంకో దావీదు ఉన్నాడు. నసరావుపేట సేవకుడు దావీదు ఉన్నాడు. ఇద్దరం ఉన్నాం. అంతకుముందే వేరే దైవజనుడు క్యాస్ట్ ఫీలింగ్ చూపించాడని వాళ్ళు బాధపడి ఉన్నారు. ఆ ఫ్యామిలీ బాధపడి ఉన్నారు. ఆ రోజు వాళ్ళ ఇంట్లో నేను తినాలి. పాపం వాళ్ళ ఇంట్లో లోపల లైట్ లేదు, చీకటి ఉంది. పూరిల్లే, ఇల్లు చీకటిగా ఉంటుంది, లోపల మనకు కనపడదు సరిగా. పాపం అన్న ఆకలితో ఉన్నాడు అనేసరికి వచ్చి ఆ ప్లేట్ తీసుకొని ఆ తెపాళ్ళలో అన్నం పెట్టేసి అన్నం ముందు అర్జెంటుగా అన్నం తినడని పప్పుచారు పోసింది. ఆ అన్నంలో సజీవమైన చీమలు ఉన్నాయి, మృత చీమలు కాదు, సజీవ చీమలు ఉన్నాయి. నా పని అంత చీకట్లో కూడా నాకు కనపడుతున్నాయి. అది కూడా పప్పుచారు. ఆ అన్నంలో పప్పుచారు పోయగానే మొత్తం తేలి పైకి వచ్చినాయి, క్లియర్గా కనపడుతుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? కావాలంటే దావీదుని అడగండి, నాతో పాటు ఉన్నాడు, చూస్తున్నాడు. అబ్బా ఈయనకి ఇది కష్టం కదా అని ఇంకేం మాట్లాడలేదండి. ఎందుకంటే అమ్మ ఇందులో చీమలు ఉన్నాయని చెబితే దేవుడు ఊరుకోడు. మీ ముందు పెట్టినవేవో తినుడి అని అన్నాడు. తెలుసా మీకు యేసయ్య ఆ మాట అన్నాడని? మీకు పెట్టినవేవో మీరు తినుడి అనే మాట ఉందని తెలుసా? దేవులాడండి. లూకాసు వార్త 10వ అధ్యాయం 8వ వచనం చదువు. మరియు మీరు ఏ పట్టణములోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకుంటే మీ ముందర పెట్టునవి తినుడి. నిక్కులు పడవాకండి, ఎచ్చులు పడవాకండి అని చెప్పకనే చెప్పాడు. దేవునికి స్తోత్రం. అదే
అబ్బో నేను తినను, ఇదే అబ్బో అస్సలు నా వల్ల కాదు, అమ్మో చీచి అబ్బో అస్సలు నేను ఇప్పటిదాకా ఎప్పుడు. సేవ చేయాలనుకునేవాడికి అస్సలు పనికిరాదు ఇది, అస్సలు పనికిరాదు. నోరు మూసుకొని తినాలి, పెట్టింది తినాలి. కనీసం ఉప్పు తేడా వచ్చినా కూడా చెప్పకూడదు అంటాడు దేవదాసయ్య గారు. ఉప్పు తేడా వచ్చినా కూడా ఆయన పక్కన కూర్చొని భోజనం చేసేవాడు. ఒకసారి దేవదాసయ్య గారు ఎవరో మరి దైవజనుడు, ఆయనే కదా, ఆయనే. ఆయన పక్కన కూర్చొని శిష్యుడు కూడా భోజనం చేస్తుంటే ఇద్దరు కలిసి తింటున్నారంట. పక్కన శిష్యుడు, అమ్మ కొంచెం ఉప్పు తగ్గిందమ్మా అన్నాడంట. వెంటనే ఆయనకి వెళ్ళి తిరిగి, తినేవాడు ఆయనకి వెళ్ళి తిరిగి, ఒక మెట్టు దిగావుగా అన్నాడంట. గతుక్కుమన్నాడు శిష్యుడు, ఒక మెట్టు దిగావుగా అన్నాడంట. అంటే కొంచెం ఉప్పు తగ్గిందని ప్రభు ఏం చెప్పాడు, మీ ముందు పెట్టినవేవో తినుడి అన్నాడు, కానీ నీకులు చెప్పమన్నాడా? నేనేం చెప్తున్నా, ఆయన మీతో చెప్పున్నది చెప్తున్నా లేదా? ఆయన మీతో చెప్పున్నది చెడు ఏం చెప్పాడు మనకి? మీ ముందు ఉంచినవి, అది ఉప్పు ఎక్కువైనా సప్పగున్నా చేతనైతే సైలెంట్ కవర్ చేసుకో, అంతేగాని ఇది ఇలా ఉంది అంటే వాళ్ళు గాయపడతారు కదా. చూడు ఎంత పరిపూర్ణత వైపుకి వెళ్ళిపోయారు, వాక్యాన్ని ఎంతగా ఫాలో అయిపోయారో చూడు. ఇలా చెప్పాడు కదా వద్దు, ఇలా అన్నాడు కదా వద్దు, అట్లా. ఎలీషాలో ఏం చేశాడు? ఆ ఇంటికి పోయి ఆయన జస్ట్ భోంచేసి వచ్చాడు, అంతవరకే కదా. అక్కడ పసిగట్టేసింది ఆమె. ఏది చేశానో అది తిన్నాడు, గొంతెమ్మ కోరికలు కోరలేదు. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాడు, సైలెంట్గా పక్కకి వెళ్ళిపోయాడు, ఎక్కువ తక్కువ లేదు. అందుకే ఆమె చెప్పింది, మన ఇంటికి వచ్చుచూ పోవచ్చు ఉన్నవాడు భక్తి గల దైవజనుడు.